తిరుపతిలో పుట్టి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పెరిగి ఆయన ఆశీస్సులతో ఏర్పాటు చేసిన కళాశాలలో మేమందరం కూడా చదువుకోవడం జరిగింది. మేము ఈ స్థాయిలో ఉన్నామన్నా, ఈరోజు సమాజంలో అంతో ఇంతో మనుగడ సాగిస్తున్నామన్నా, గౌరవప్రదంగా ఉన్నామన్నా, దానికి కారణం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఆయనకి ఇచ్చే కానుకలతో ఈరోజు తిరుపతిలో అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం, ఆ విద్యా సంస్థల్లో చదువుకొని మేము ముందుకు సాగడం జరిగింది. కానీ లాస్ట్ 5 సంవత్సరాల్లో కనీ విని ఎరుగని రీతిలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ మా కుటుంబం కానీ, ఈ రోజున మీరు కానీ, ఈ ప్రాంత ప్రజలు ఉన్నారంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి. అలాంటిది గత వైసీపీ హయాంలో అనేక ఉన్మాద చర్యలు పూనుకోవడం జరిగింది. ధన అర్జనగా ధన స్వాహాగా గత పాలకులు, అది జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినా, జగన్మోహన్ రెడ్డి బంధువు కరుణాకర్ రెడ్డి అయినా, వాళ్ళిద్దరూ చైర్మన్లుగా ఉండి విధ్వంసాలు చేశారు. స్వామివారి ప్రత్యక్ష రూపం ఆయన ఈ ప్రసాదం అంటే ఆయన పాదాల చెంత పెట్టి ఆయన స్వీకరించిన తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచితే అదే స్వామివారిగా భావించి వచ్చిన భక్తులు ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి మేము తిరుమలకి వెళ్ళొచ్చాం స్వామివారి ప్రసాదం ఎంత అని ఆ చుట్టుపక్కల వాళ్ళు పంచుకుంటే పుణ్యం వస్తుంది అనుకుంటారు. కానీ గత వైసీపీ హయాంలో కాసులకు కకృతిపడి ఈ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. ఎంత అపవిత్రం చేశారంటే, ఎంత దారుణం అంటే, ఆ ప్రసాదానికి వాడే నెయ్యిని కల్తీ నెయ్యి. మేము సవాలు విసురుతున్నాం. గత వారం రోజులుగా జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ ఈరోజు సిబిఐ నేతృత్వంలో ఉన్న సిట్ ఏదైతే ఉందో వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిందంట. రోడ్డంతా ఏందో సంబరాలు చేసుకుంటున్నారు. ఈడ అలిపిరి పాదాలకు వెళ్ళి కడిగారు, ఇంకొక ఆయన పొల్లు దండాలు పెడుతున్నారు, ఇంకొక ఆయన హోమాలు చేస్తున్నాడు. మేము అడుగుతున్నాం, ఎక్కడయ్యా మీకు క్లీన్ చిట్ ఇచ్చింది? ఈడ సిట్టు ఏదైతే కోర్టుకు సబ్మిట్ చేసిన ఈ మొత్తం మీకు ఇస్తాం, ఏదైతే సిట్టు మొత్తం ఇది ఇస్తాం. మీరు చదవండి ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది. మేము అడుగుతున్నాం, సవాల్ విసురుతున్నాం, ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది? దాంట్లో కల్తీ జరగలేదని ఎక్కడ మెన్షన్ చేసింది? మేము క్లియర్గా ఇక్కడ ఉంది కదా, రండి. మళ్ళా అన్ని పేపర్లు మీరు చదవాలంటే ఇబ్బంది కదా. మళ్ళీ మేము డ్రాఫ్ట్ చేసాం. మీకు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైతే 68 లక్షల కిలోగ్రామ్స్ ఏదైతే ఉందో 250 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. 0% మిల్క్. ఇంకా నేను ఏం మాట్లాడాలో మాకైతే అర్థం గల. 0% మిల్క్ లేకుండా నెయ్యి ఉందంట. అమ్మ లేకుండా పెట్టు నెట్టు. మరి ఎట్టా బిడ్డ పుట్టిందో నాకు అర్థం కల.
మిల్క్ లేకుండా నెయ్యి ఎట్టు పుట్టిందో మాకు అర్థం కాల. దీన్ని ఏదైతే వాళ్ళు జబ్బలు తెచ్చుకొని మొత్తం తొడలు కొడుతున్నారు, సంబరాలు చేసుకుంటారు, పొలి దొల్లాత. ఇప్పుడు కూడా హోమం చేస్తున్నాడు ఆయన పెద్ద మనిషి. దేనికి హోమం నాకు అర్థం కాల. మళ్ళీ సిట్టిచ్చింది. దీన్ని మీరు ఏంటి 0% మిల్క్ అంటే ఏంటి మాకు అర్థం కాల. ఇక్కడ అందరూ సీనియర్ జర్నలిస్టులే, మీరందరికీ అవగాహన ఉంది. కొంతమంది పల్లెటూరులో పెరిగారు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చా. నెయ్యి వచ్చేది, వెన్న వచ్చేది పాల నుంచి. మరి పాలే లేకుండా మరి నెయ్యి ఎట్టు వచ్చింది? దానికి సమాధానం లే. దాని గురించి మాట్లాడరు, దాని గురించి నోరెత్తరు. ఏదైతే పశువుల కొవ్వు లేదని అయ్యా వైసీపీ నేతలు కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నేతలారా, ఆడ ఏమిచ్చారు? క్లియర్గా ఇచ్చారు. ఏదైతే 10% ఏదైతే ఉందో దానికి బిలో ఉంటే దాన్ని ఐడెంటిఫై చేయడం కష్టం. అంటే దానికంటే అది కలపలేదని అర్థమా? దాంట్లో కలపలేదని అర్థమా? మేము అడుగుతున్నాం. మీరు క్లియర్గా ఉంది. ఏదైతే ఎస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఎస్ వాల్యూ ప్రకారం దానికంటే లోలో ఉంది కాబట్టి దాంట్లో అవకాశాలు ఉన్న స్పష్టంగా ఉంది. సరే, మేము అడుగుతున్నాం, మరి పాలే లేకుండా నెయ్యి ఎట్టు పుట్టిందో చెప్పండి. సరే, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు. అసలు నేను ఇంకోటి అడుగుతున్నాను, మీరు ఎందుకు ఎవరన్నా కానీ టీటీడీలో నేను పుట్టప్పటి నుంచి అనేక పరిణామాలు జరిగినాయి. ఒకప్పుడు స్వేచ్ఛగా కొండ మీద అంటే మనం లోపలికి కూడా వెళ్ళేవాళ్ళం. నిబంధనలు పెంచుకుంటూ వచ్చాం. భద్రత విషయంలో కానీ అక్కడ పద్ధతుల విషయంలో కానీ ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్ళాం. ఇంకా కఠినతరం చేసుకుంటూ ముందుకెళ్దాం టీటీడీని. మీకు తెలుసు, ఊహ తెలిసినప్పుడు పుట్టినప్పుడు టీటీడీలో మా తాత బెల్ల వ్యాపారం నేరుగా కొండ మీదకి ఎత్తుకొని పోయి మా తాత కిందన పాలు కూడా తీసుకొని పోయి చంద్రగిరి మెట్టు మార్గం ద్వారా ఆడ పోయి అమ్ముకొని 4 రూపాయలు సంపాదించుకునేది. ఇప్పుడు ఎవరైనా పోగలుగుతారట? నేరుగా ఎత్తుకొని వెళ్ళిపోగలుగుతారా? పాలేం కదా, నిబంధనలు పెంచాం కదా. మరి నిబంధనలు పెంచిన గతంలో అనేక టీటీడీ బోర్డులు, ఈ బోర్డు ఏందా సుబ్బారెడ్డి టైంలో బోర్డు మటుకు ఆయన 4 లీటర్ల ఆవు పాలని ప్రతిరోజు కొనుగోలు చేసే డైరీలకు ఇచ్చే పరిస్థితి ఉంటే అవసరమే లేదంట. ఏది ఆయన బోర్డులో పాలే కొనాల్సిన పని లేదు. పాలు కొనని డైరీ సప్లై చేయొచ్చని ఆయన ఇచ్చా. దాని తర్వాత 3 ఏళ్ళు కంపల్సరీగా నిర్వహణలో ఎక్స్పీరియన్స్ ఉన్నానంటే అసలు అవసరం లేదని చెప్పించాడు. మళ్ళీ ఇంకా 250 కోట్లు వాల్యూస్ ఉంటే అది 150 కోట్లు. మరి ఇవన్నీ ఎందుకు మార్చారయ్యా? మరి ఇవన్నీ ఎందుకు తగ్గించారు? ఎవరన్నా నాణ్యత విషయంలో పెంచారు పోయి ఎవరైనా తగ్గిస్తారా? మరి ఏంటి మతలబు? మరి ఏంటని అడుగుతున్నాం మేము. ఏంటి మీకు ఏదైతే ఆ డైరీల మీద మీకు ఏంటి ఆ ప్రేమ? యాడ మీ చిన్నాయన కొడుక ఆయన డైరీ ఓనరా? యాడ మీ పెద్దనాయన కొడుక? ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఉందా డైరీయా? బోలే బాబా డైరీ ఆయన ఎవరా? బోలే బాబా వాళ్ళ అన్నదమ్ములు ఎవరు? మీకేంటి సంబంధము? ఎక్కడో ఉన్న ఆ డైరీకి ఈ డైరీ ద్వారా ఆ డైరీతో ఏంటి మీ లాలూచి? ఇంత దారుణమా? ఇంత నీచమా? స్వామి వారితో పెట్టుకుంటే ఎవరన్నా పుట్టకథలు ఉంటాయా? స్వామి వారితో పెట్టుకున్న వాళ్ళకి ఎవరైనా పుట్టకథలు ఉంటాయా అని అడుగుతున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం ప్రపంచంలో ఉన్న హిందువులంతా, హిందువులే కాదు కొన్ని కోట్ల మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకొని అవి తీర్తాయన్న నమ్మకంతో భక్తిభావంతో ముందుకెళ్తా ఉంటే మీరు ఆ భక్తిని, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారా? ఈరోజు ప్రసాదం చూడండి, ఆ రోజు ప్రసాదం ఉంది, మీరు అందరూ తినుంటారు. అనేక సందర్భాల్లో ప్రసాదం మీద ఈ లడ్ల మీద ఆ రోజు ప్రసారాలు చేయలేదా? ఏంటి లడ్లో నాణ్యత లోపించింది?
స్మెల్ రావడం లేదు. ఏంటి జిగర్జిగరగా ఉంది. 2 రోజులకే లడ్డు చెడిపోతోంది. వారం రోజులైనా లడ్డు చెడిపోతుందా ఈరోజు? ఆ రోజు 2 రోజులకే. ఏంటి కారణం? అన్నీ చూసినప్పుడు, మాట్లాడినప్పుడు మేము ఎప్పుడూ కూడా దేవుడితో రాజకీయాలు, దేవుడి మీద రాజకీయాలు మాకు ఇష్టం లే. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన ఆశీస్సులతో ఆయన ఈరోజు పరిపాలన చేస్తున్నారు. కానీ ఈరోజు భక్తుల మనోభావాలను దెబ్బతీసుకుంటూ ముందుకెళ్తున్న రోజు ఎంత నీచం. మేము అడుగుతున్నాం సూటిగా, ఎందుకు బోర్డులో ఏదైతే బోర్డు తీర్మానం నెంబర్ 371లో ఎందుకు మార్పులు చేశారు? దీనికి సమాధానం మీ దగ్గర ఉందా? మీ దగ్గర సమాధానం ఉందా? సిట్టు నీట్గా కల్తీ జరిగింది అని నీట్గా ఇస్తే మీరెందుకు? వీళ్ళు ఎట్టుందంటే, ఒకటి ఉంది వీళ్ళ సామెత, మేము గొడ్డలతో చంపలేదు, కత్తితో పొడిచేసాం, కాబట్టి గొడ్డలు అనేది ఆరోపణ తప్పు. ఈ గొడ్డల గురించి మాట్లాడతారు, పొడిచింది లేదా దాని గురించి మాట్లాడాలా, కల్తీ జరిగిందా లేదనే దాని గురించి మాట్లాడాలా. వీళ్ళు మహానుభావులు, మేధావులు, ఉపనిషత్తులు మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాం,